హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ సీజన్లో చాలామందికి ఫ్రీక్వెంట్గా వచ్చే ఇబ్బంది కిడ్నీ స్టోన్స్. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు మరియు లేని వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఏంటి, తీసుకోకూడని డైట్ ఏంటి చూద్దాం. ఓకేనా. ఎక్కువ శాతం అందరికీ తెలిసింది వాటర్ తీసుకోవాలి. అంటే మామూలు సీజన్లో కన్నా ఇంకొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు జ్యూసెస్ అంటే లైక్ వాటర్ మిలన్ కానీ ఫ్రీక్వెంట్గా ఏ జ్యూసెస్ అయినా తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ, ఎక్సెప్ట్ టమోటో జ్యూసెస్, క్రాన్బెర్రీ జ్యూసెస్ అండ్ గ్రేప్ జ్యూసెస్, ఇవి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఫుడ్ కంటెంట్లో కాల్షియం రిచ్ ఫుడ్, పాలు కానీ పెరుగు కానీ ఇలా మిల్క్ ప్రోడక్ట్ ఫుడ్స్ కాల్షియం రిచ్ ఉన్నవి తీసుకోవాలి. అండ్ వైటమిన్ B6 ఎక్కువ ఉన్న ఫుడ్ లైక్ బనానాస్ కానీ అవకాడోస్ కానీ సోయాస్ కానీ ఇలాంటివి తీసుకుంటే మంచిది. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే రెగ్యులర్ ఫుడ్, రైస్ ఐటమ్స్ కానీ వీట్ ఐటమ్స్ కానీ రెగ్యులర్ వెజిటేబుల్స్ కానీ తీసుకోవచ్చు. దీంతోపాటు సిట్రస్ రిచ్ ఫుడ్ అంటే లెమన్స్, నిమ్మకాయలు, ఆరెంజెస్, ఇలాంటి నింబూస్ కానీ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. అయితే తీసుకోకూడనివి ఏంటివి అంటే హై సాల్ట్ ఫుడ్, అంటే హై సాల్ట్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి. లైక్ పికిల్స్ కానీ రెస్టారెంట్స్లో కానీ హోటల్ ఫుడ్స్ కానీ ఇలాంటివి. అండ్ ముఖ్యంగా వెజిటేబుల్స్లో పాలకూర అంటాం కదా, అది, టమోటోస్ కానీ బ్రింజాల్ కానీ క్యాబేజెస్ కానీ రెడ్ మీట్ మాంసాహారం కానీ హై షుగర్ కంటెంట్ ఉన్న కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి.